అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పట్టువదల విక్రమార్కుడని ఏడిద గ్రామ టీడీపీ పర్వతన వీర్రాజు అన్నారు. ఏడిదిలో వీర్రాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుల మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిపి చేసిన విశేష కృషిని అభినందిస్తూ పార్టీ తీర్మానం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొడవతి సత్యనారాయణ, చిత్తూరు ప్రసాద్, పందమాని, రాజా, బండారు రాంబాబు, నియోజకవర్గం చరిత్రలో మరువలేని విధంగా నిలిచిపోయింది మా ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు గారి కృషి వల్ల. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురంలో మా జిల్లాను కలిపి, జిల్లాలో మా నియోజకవర్గాన్ని కలిపి మాకు రీప్రజెంట్ చాలా భారమైపోయి అది గమనించి మేము ఎమ్మెల్యే గారు చంద్రబాబు దృష్టి తీసుకెళ్లి, సార్ మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా మాకు నచ్చిన తర్వాత ఇది రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలపాలని చెప్పగానే మీరు ఇదే మంచి పేపరండి నేను చేసి పెడతానని మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు దాన్ని నిలబడడానికి కృషికి ఆయన గౌరవం తెలియజేస్తూ మా నియోజకవర్గం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 4వ తారీఖున ఆయన సన్మాన కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరూ పండుగ వాతావరణంలో వచ్చి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోగేశ్వరరావు ఎమ్మెల్యే గారికి ఈ మండలం 3 మండలాల్లో ఎలక్షన్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు మెండపాటలో మీటింగ్ పెట్టినప్పుడు జోగేశ్వరరావు బృందం చేసి చంద్రబాబు గారు 3 మండలాల మెజారిటీ కల్పిస్తే రాజమండ్రిలో కలుపుతాను మంచి మాట ఇచ్చారైనా ఆ మాట ప్రకారంగా చంద్రబాబు మన జోగేశ్వరరావు కృషి వల్ల మనకి కోనసీమ జిల్లాలంటే 70 కిలోమీటర్లు వెళ్తాం. నేను ఒకనాడు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ టైం అయిపోతే వెళ్ళాను. నేను అదే అనుకున్నాను, ఏంటి ఎంత దూరం వచ్చాక మన మీటింగ్ కండక్ట్ చేయలేకపోయాం అనుకున్నాను. అంచేత ఈ ఎంప్లాయీస్ కార్యకర్తలు అందరూ కూడా రాజమండ్రి కాకుండా అందరూ కూడా చాలా సంతోషించి అభినందనలు తెలియజేశారు. మెండపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛైన మా మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలిపినందుకు ఈ రోజు శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారిని అభినందిస్తూ మా గ్రామం తరపున ఒక తీర్మానం మేమందరూ ఏర్పాటు చేసుకుని ఉన్నాం.